ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జలగరి ఎట్టయ్య అన్నారు. పోచమ్మ తల్లి దేవాలయ 5వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ముదిరాజ్ బంధువుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ముదిరాజ్ బస్తీలో గల పోచమ్మ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు పటాన్చెరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఈ విగ్రహాన్ని ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతోటి ముదిరాజ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్న చాలా సంతోషము. కానీ ఈ రోజు అంటే సంవత్సరం ఇప్పుడు 5వ సంవత్సరానికి వార్షికోత్సవం మేమే చేస్తుంటాము. మంచిగా అట్లా అని అందరూ సుఖ సంతానంతోటి ఉండాలని కోరుకుంటాం. అమ్మవారు ఎప్పుడైనా అని కోరుకున్న కోరికలు తప్పనిసరి నెరవేరుతుంది. చూడంగానే అమ్మవారు నిజంగా ఉన్నట్టు పడుతుంది. ఒకసారి వచ్చి మీరు దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచు. 5 సంవత్సరాలు పంచమ వార్షికోత్సవ ఉత్సవం జరుగుతుంది. ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమం 2020 కరోనా పీక్ అవర్స్ టైంలో దీన్ని ప్రతిష్ట చేయించుకోవడం జరిగింది. ఆ ప్రతిష్టలో కూడా నేను పాల్గొనడము, నా చేతుల మీదుగా ఈ దేవాలయ ప్రతిష్ట జరగడము మరియు ఈ వార్షికోత్సవంలో నేను ఈరోజు పాల్గొనడము నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో 1920లో మన గూడెం మైపాల్ రెడ్డి గారు స్థానిక శాసన సభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క వితరణతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో అమ్మవారి విగ్రహాన్ని కూడా మన ప్రస్తుతం మీ యొక్క ముదిరాజ్ సంఘం అధ్యక్షులైనటువంటి జలగరి ఎట్టయ్య గారు విగ్రహాన్ని కూడా వాళ్ళు అమ్మవారికి సమర్పించినారు. ఆ సమయంలో ఈ 2020లో కరోనా సమయంలో ఈ దేవాలయం చాలా ప్రతిష్ట జరిగింది. విగ్రహం నా చేతుల మీద దగ్గర 50-60 దేవాలయాలు ప్రతిష్ట జరిగాయి. ఇందులో ఈ అమ్మవారు ఫేస్ కానీ అమ్మగారు విగ్రహం తయారు చేసే విధానం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఈ విషయం నేను చాలా సార్లు ఎట్టయ్య గారు కూడా చెప్పాను. ఈ విగ్రహం ఏదైతే ఉందో విగ్రహం ఇంతవరకు చేసిన పోచమ్మ దేవాలయాల్లో ఈ విగ్రహం చాలా హైట్, చాలా చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు ఈ వార్షికోత్సవం నా చేతుల మీద జరగడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. పటాన్చెరు పట్టణ వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న గుడి పోచమ్మ గుడి చాలా పురాతనమైన గుడి. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ గుడి అనేది ఉండే 2000 సంవత్సరంలో ఈ గుడిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకోవాలని మా ముదిరాజ్ సంఘం తరపున మరియు ముదిరాజ్ బంధువుల తరపున ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరుగుతున్నది. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని. పోచమ్మ గుడి 5వ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం తరపు నుంచి మా ఎట్టయ్య పెద్దనాయన అన్ని పూజా కార్యక్రమాలు జరిపించారు. హోమం జరిగింది. ముదిరాజ్ సంఘం ప్రజలందరూ పాల్గొన్నారు. బస్తీలో వాళ్ళందరూ పాల్గొన్నారు. పూజలు అన్ని మంచి సక్రమంగా జరిగినాయి. అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ దేవత కటాక్షాలు కలగాలని